ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్యాంగిల్స్ అండ్ కడా మేళా వచ్చేసింది. అందమైన బ్యాంగిల్స్ అండ్ కడా కలెక్షన్స్ పై కూడా ఫ్లాట్ 7.99% VA ఆఫ్. ముకుంద జ్యువెలర్స్ కి ఇప్పుడే వచ్చేయండి. బ్రేకింగ్ న్యూస్. బండి భగీరథ్ పోక్సో కేసులో దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. 3 రోజుల కస్టడీలో భాగంగా ఇవాళ 2వ రోజు పోలీసులు మరింత లోతుగా భగీరథ్ ను విచారించబోతున్నారు. నిన్న మొదటి రోజు క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మొయినాబాద్ లోని అరణ్య ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లారు. అక్కడ దాదాపు గంట పాటు విచారించారు. అసలు డిసెంబర్ 31వ తేదీకి 3 రోజుల ముందే ఫామ్ హౌస్ ను ఎలా బుక్ చేశారు, అక్కడ ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో ఆరా తీశారు. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆ రోజు ఫామ్ హౌస్ కు కేవలం భగీరథ్, బాలిక మాత్రమే కాదు, మొత్తంగా 7గురు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ మిగతా 5గురు ఎవరు, వారి పాత్ర ఏంటి అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ కనిపిస్తోంది. ఫామ్ హౌస్ విచారణ అనంతరం నిందితుడు భగీరథ్ ను కూకటపల్లి డీసీపీ ఆఫీస్ కు తరలించారు. అక్కడ డీసీపీ రితరాజ్ దాదాపు 30 నిమిషాల పాటు విచారణ చేపట్టారు. అసలు బాధితురాలికి భగీరథ్ కు మధ్య పరిచయం ఎప్పుడు జరిగింది, అది ఎక్కడి వరకు దారితీసింది అనే పలు కీలక అంశాలపై సమాచారాన్ని సేకరించి నిందితుడి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. అనంతరం సాయంత్రం భగీరథ్ ను తిరిగి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, భగీరథ్ కస్టడీ విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నిన్న ఫామ్ హౌస్ కు తీసుకుని వెళ్లారు, ఈ రోజు విచారణలో ఏం జరగబోతోంది? ఎస్ రోహిత్, అయితే ఇటు 3 రోజుల కస్టడీకి సంబంధించి కూడా ఇటు బండి భగీరథ్ ను నిన్న తొలి విడత అంటే తొలి రోజుకు సంబంధించి కస్టడీ ఏదైతే ఉందో సో అందులో భాగంగా మొయినాబాద్ లో ఉన్నటువంటి అరణ్య ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి అంటే 31st ముందు రోజే డిసెంబర్ 31st కు సంబంధించి 3 రోజుల ముందే ఈ యొక్క ఫామ్ హౌస్ ని వాళ్ళు బుక్ చేసుకున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే నేరుగా ఇటు చెర్లపల్లి జైలు నుంచి బండి భగీరథ్ ను మెడికల్ టెస్ట్ల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి నుంచి డైరెక్ట్గా కూడా ఇటు మొయినాబాద్లోని ఫామ్ హౌస్కి అయితే తరలించారు. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. అంటే అసలు ఏం జరిగింది, ఆ రోజు ఎంతమంది ఈ యొక్క పార్టీలో పాల్గొన్నారు, అలాగే పాల్గొన్నటువంటి వారి వివరాలు ఏంటి, ఎంతమంది ఏ టైంకి అక్కడికి వచ్చారు, ఏ టైంకి చేరుకున్నారు, తర్వాత ఏ టైంకి అదంతా అయిపోయింది అనేటువంటి దానిపైన కూడా పూర్తిగా సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేశారు. అనంతరం ఇటు బండి భగీరథ్ని బాలానగర్ డీసీపీ కార్యాలయానికి కూడా తరలించారు. అక్కడ రితిరాజ్ ఐపీఎస్ సుమారుగా అరగంట పాటు బండి భగీరథ్ని అయితే పలు ప్రశ్నలు కూడా అడిగింది. అయితే కొన్ని ప్రశ్నలకు రితిరాజ్ అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు ఏడుగురు భగీరథ్ తో పాటే వచ్చారా? ఆ 7గురు భగీరథ్ తో పాటు వచ్చారా? అది భగీరథ్ చెప్తే తెలిసిందా, లేదు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ని భగీరథ్ ముందుంచి 7గురు ఎవరైనా అడిగారా? ఆ 7గురు కూడా ఇప్పుడు ఈ కేసులో కీలకం కాబోతున్నారా? ఎస్ ఎగ్జాక్ట్లీ రోహిత్, మీరు చెప్పినట్లుగానే ఆ 7గురుతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అంటే బండి భగీరథ్ అలాగే ఆ మైనర్ బాలికతో పాటు ఈ 7గురు స్నేహితులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు ముందే వెళ్ళి ఇదంతా ప్లాన్ చేశారా, ఈ పార్టీకి సంబంధించినటువంటి ఇదంతా ప్లాన్ చేసి తర్వాత భగీరథ్ని పిలిచారా, లేకపోతే భగీరథ్ ముందు వెళ్ళిన తర్వాత వీళ్ళు వచ్చారనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 7గురికి సంబంధించినటువంటి అంశం కూడా ఈ కేసులో కీలకంగా అయితే మారనుంది. ఇప్పటికే అందులో ఉన్నటువంటి పలువురి ఆ స్టేట్మెంట్లను కూడా రికార్డు చేసినటువంటి పోలీసులు ఆ స్టేట్మెంట్లను బండి భగీరథ్ ముందు ఉంచి విచారణ అయితే చేస్తూ ఉన్నారు. అంటే వారు చెప్పినటువంటి సమాధానాలకు భగీరథ్ చెప్తున్నటువంటి సమాధానాలకు సరితూగుతుందా లేదా అనేటువంటిది కూడా చెక్ చేసుకుంటూ కూడా పోలీసులు అయితే ఇటు బండి భగీరథ్ను కస్టోడియల్ ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా కొన్ని చోట్ల పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు భగీరథ్ తెలియదు, గుర్తులేదు అన్నట్టుగా కూడా కొంత పొంతన లేని సమాధానం చెప్తున్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే పోలీసుల విచారణకు సహకరిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సరైనటువంటి సమాధానాలు చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ రోజు 2వ రోజు కస్టడీకి సంబంధించి సో ఇటు 2వ రోజు విచారణ కూడా ప్రారంభం కాబోతా ఉంది. ముఖ్యంగా ఆ 7గురికి సంబంధించినటువంటి పాత్ర ఎంత ఉంది, అలాగే ఇటు బండి భగీరథ్కు సంబంధించి అసలు ఆ మైనర్ బాలిక ఎప్పుడు పరిచయం అయింది, ఎన్ని రోజులుగా వీరికి ఇదంతా కూడా ఈ రిలేషన్షిప్ అనేది కొనసాగింది అనేటువంటి దానిపైన కూడా పోలీసులు అయితే విచారించనున్నారు ఈ రోజు భగీరథ్ని. రోహిత్ రైట్ విజయ్, భగీరథ్ని 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు నిన్న మొదటి రోజు విచారణలో చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. ఫామ్ హౌస్ కు తీసుకుని వెళ్లారు, సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం చేశారు. భగీరథ్ తో పాటు డిసెంబర్ 31 కంటే ముందు 7గురు అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. బహుశా 7గురిని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రోజు రేపటి విచారణలో భగీరథ్ దగ్గర నుంచి ఎటువంటి కీలక సమాచారాన్ని పోలీసు అధికారులు రాబడతారో చూడాలి.